ఇప్పుడు వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో గాంధీజీకి ఒక ప్రెషర్ వచ్చింది అన్నట్టు కాంగ్రెస్ నుంచి సివిల్ డిసొబీడియన్స్ ప్రోగ్రాము స్టార్ట్ చేయమని చెప్పేసి. అహ్మదాబాద్ స్టేషన్ ఏదైతే 1921లో పెట్టారో సిఆర్ దాస్ జైల్లో ఉండే ప్రెసిడెంట్గా ఉన్నాడు, కానీ యాక్టింగ్ ప్రెసిడెంట్గా హకీమ్ అజ్మల్ ఖాన్ ఉన్నాడు. గాంధీజీకి సోల్ అథారిటీ ఇచ్చారు ఈ ఇష్యూ మీద. గాంధీజీ గారు థ్రెటన్ చేశారు, సివిల్ డిసొబీడియన్స్ లాంచ్ చేస్తాము బర్దోలి నుంచి, గుజరాత్ నుంచి. పొలిటికల్ ప్రిజనర్స్ రిలీజ్ చేయకపోతే, ప్రెస్ కంట్రోల్ని రిమూవ్ చేయకపోతే గాంధీజీ డిసైడ్ అయ్యాడు అన్నట్టు సివిల్ డిసొబీడియన్స్ని స్టార్ట్ చేయడానికి, నో ట్యాక్స్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయడానికి. ఎక్కడి నుంచి అంటే బర్దోలి ఆఫ్ గుజరాత్, సూరత్. 5th ఫిబ్రవరిని ఫిక్స్ చేశారు అన్నట్టు లాంచ్ చేయడానికి డేట్ని. బట్ ఇదే రోజు చౌరీ చౌరా ఇన్సిడెంట్ అయిపోయింది. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఏంటంటే పోలీస్ ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ వాలంటీర్స్ని కొట్టారన్నట్టు. ఎవరైతే ఎగనెస్ట్ లిక్కర్ సేల్ ఇంకా హై ఫుడ్ ప్రైజెస్కి ఎగనెస్ట్గా క్యాంపెయిన్ చేస్తున్నారో, సో అప్పుడు గన్ ఫైర్ కూడా ఓపెన్ చేశారు. విచ్ హ్యాడ్ కమ్ టు ప్రొటెస్ట్, గన్ ఫైర్ కూడా ఓపెన్ చేస్తే ఇప్పుడు కోపం వచ్చిన క్రౌడ్కి వాళ్ళు పోలీస్ స్టేషన్ని అంటిపెట్టారు. పోలీసులను లోపల పెట్టేసి ఇంకా అక్కడ చంపేశారు అన్నట్టు, పారిపోయిన వాళ్ళని ఫైర్స్కి వెళ్ళారు అన్నట్టు. 22 పోలీస్ మెన్ చచ్చిపోయారు అన్నట్టు. 22 పోలీస్ మెన్. సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బర్దోలిలో మీట్ అయ్యి ఏమని చెప్పి ఏంటంటే, అన్ని యాక్టివిటీ స్టాప్ చేస్తాము, ఏదైతే చట్టాన్ని ఉల్లంఘిస్తుందో అదని చెప్పారన్నట్టు. దట్ కన్స్ట్రక్టివ్ వర్క్ చేయడానికి ఇప్పుడు ఇంక ఒప్పుకున్నారు అన్నట్టు. ఇన్స్టిట్యూట్ విచ్ వాస్ టు ఇంక్లూడ్ పాపులరైజేషన్ ఆఫ్ ఖాదీ, అంటే పాపులరైజేషన్ ఆఫ్ ఖాదీ, నేషనల్ స్కూల్స్, క్యాంపెయినింగ్ ఫర్ టెంపరెన్స్ ఫర్ హిందూ ముస్లిం యూనిటీ అండ్ అగెనిస్ట్ అన్టచబిలిటీ, ఇవి వేయాలని అనుకున్నారు అన్నట్టు. ఇంకా చాలా సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, సుభాష్ బాస్, జవహర్లాల్ నెహ్రూ ఈ గాంధీ డెసిషన్స్తో ఒప్పుకోలేదన్నట్టు. మార్చ్ 1922లో గాంధీజీని అరెస్ట్ చేసి 6 years జైలుకి పంపారు, చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని. ఇప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఇందులో అంటే, కలకత్తా, బొంబాయి, మద్రాస్లో ఎలైట్ పొలిటీషియన్స్. ద రెస్పాన్స్ టు గాంధీస్ కాల్ చాలా తక్కువ ఉండే. రెస్పాన్స్ టు కాల్ ఫర్ రెసిగ్నేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీసెస్, సరెండరింగ్ ఆఫ్ టైటిల్స్ అంత సీరియస్గా తీసుకోలేదు మిడిల్ క్లాస్ వాళ్ళు. కంపారిటివ్ న్యూ కమర్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఫౌండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దర్ ఇంట్రెస్ట్ అండ్ ఆస్పిరేషన్స్ ఇన్ ద మూమెంట్. రాజేంద్ర ప్రసాద్ ఇన్ బీహార్ అండ్ వల్లభాయ్ పటేల్ ఇన్ గుజరాత్, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే మూమెంట్లో ఇదన్నట్టు. ద ఎకనామిక్ బాయ్కాట్ రిసీవ్డ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఇండియన్ బిజినెస్ గ్రూప్ because they had benefited from the nationalist emphasis on the use of Swadeshi. ఎకనామిక్ బాయ్కాట్ అనేది ఇండియన్ బిజినెస్ క్లాస్కి సపోర్ట్ చేసింది. ఎందుకంటే వీళ్ళు నేషనలిస్ట్ స్వదేశీ మీద ఫోకస్ చేస్తే వీళ్ళకి మంచిది కదా. కాకపోతే కొందరు పెద్ద బిజినెస్ మ్యాన్ మాత్రం వాళ్ళు డౌట్గా ఉండ్రి, ఎందుకంటే ఒక లేబర్స్ ప్రొటెస్ట్ చేయొచ్చు కదా ఫ్యాక్టరీస్లో అట్లా అని చెప్పి. ఆ రైతులు అయితే అగెనెస్ట్ ల్యాండ్ లార్డ్స్ మారారు, ట్రేడర్స్కి కూడా అగెనెస్ట్గా మారారు. సో మూమెంట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది అన్నట్టు టు ద టాయిలింగ్ మాసెస్, వాళ్ళ రియల్ ఫీలింగ్స్ని చెప్పడానికి అగెనెస్ట్ బ్రిటిష్ అండ్ అగెనెస్ట్ దర్ ఇండియన్ మాస్టర్స్ అండ్ అప్రెజర్స్. స్టూడెంట్స్ యాక్టివ్ వాలంటీర్స్ అయ్యారు మూమెంట్కి. థౌజండ్స్ ఆఫ్ దెమ్ స్కూల్స్, కాలేజెస్ వదిలేశారు. ఉమెన్ కూడా చాలామంది వచ్చారు నాన్ కోఆపరేషన్ మూమెంట్కి. హిందూ ముస్లిం యూనిటీ ఉండే, ముస్లిమ్స్ పార్టిసిపేట్ చేశారు. కమ్యూనల్ యూనిటీ మెయింటైన్ చేశారు. మోఫిలా అప్రైజింగ్స్ ఇవి జరిగినా సరే. స్వరాజ్ పార్టీ అండ్ నో చేంజర్స్ ఆఫ్టర్ మత్ ఆఫ్ నో కోఆపరేషన్ మూమెంట్. మరి గాంధీజీ ఎందుకు విత్డ్రాల్ చేశారు అంటే, చౌరీ చౌరా తర్వాత గాంధీజీ ఏమనుకున్నారు అంటే, పీపుల్ అనేవాళ్ళు ఇంకా నాన్ వైలెన్స్ మెథడ్ని నేర్చుకోలేదు, అర్థం చేసుకోలేదు నాన్ వైలెన్స్ మెథడ్ని అని. ఒక వైలెంట్ మూవ్మెంట్ అనేది ఈజీలీగా ఈ బ్రిటిషర్ వాళ్ళు సపరేట్ చేస్తారు. ఇంకా ఇన్సిడెంట్స్ని ఇంకా వైలెన్స్ చేశారని యూజ్ చేసి ఆర్మీ వాడతారు అగెనెస్ట్ ప్రొటెస్టర్స్ అని చెప్పేసి. మూమెంట్ వాజ్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఫ్యాట్యూగ్, అంటే జనాలు చచ్చిపోతుండ్రు అలా అని చెప్పి.
సెంట్రల్ థీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంది? ద ఖిలాఫత్ క్వశ్చన్. అది ఇప్పుడు అంతా ఇష్యూ లేదన్నట్టు. ఇప్పుడు నవంబర్ 1922లో పీపుల్ ఆఫ్ టర్కీ రోజ్ అండర్ ముస్తఫా కమల్ పాషా అండ్ deprived the Sultan of political power and took steps to modernize Turkey as a secular state. Pasha abolished the caliphate itself in 1924 and thus ended the issue of Khilafat movement. సో అప్పుడు టర్కీ సెక్యులర్గా కూడా మారింది. సో అంత ఇష్యూ లేదన్నట్టు. మరి ఇంకా అసలు వేరే వాళ్ళు ఏమనుకున్నారు గాంధీ విత్డ్రా చేసుకుంటా అంటే, గాంధీ డిసిషన్ టు విత్డ్రా ద మూమెంట్కి ఒక షాక్ లాగా వచ్చింది చాలా కాంగ్రెస్ వాళ్ళకు. ప్రొటెస్ట్ కూడా చేశారు విత్డ్రా చేసుకోకూడదని చెప్పేసి. మోతిలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, సుభాష్ చంద్ర బోస్ వాళ్ళకి అర్థం కాలేదు వై ద ఎంటైర్ కంట్రీ మొత్తం ప్రైస్ పేయాల్సి వస్తుంది ఫర్ కొంతమంది ఒక రిమోట్ చౌరీచారులు ఎక్కడో చేస్తే అందరు ఎందుకు. ఫీలింగ్ బిట్రేడ్, ఎ సెక్షన్ ఆఫ్ లీడర్స్ హ్యావ్ స్టార్టెడ్ టు క్వశ్చన్ ఎఫిషియన్సీ ఆఫ్ గాంధీయన్ మెథడ్స్. సుభాష్ చంద్రబోస్ ఏమని చెప్పాడంటే, తన ఇండియన్ స్ట్రగుల్ అనే ఆటోబయోగ్రఫిక్లో ఇది నేషనల్ కెలామిటీగా డిక్లేర్ చేశాడు అన్నట్టు. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎండ్ అయింది అన్నట్టు. The civil disobedience inquiry committee concluded that the country was not ready for the mass civil disobedience and the constructive program around only limited response. February 1922 ఏమైందంటే మూమెంట్ ఎండ్ అయింది. బర్దోలి కాడ ఏ మీటింగ్ ఆఫ్ ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హెల్డ్ అయ్యారు. Committee condemned the Chori incident and endorsed the withdrawal of a movement known as Bardoli resolution. It also asked patients అడిగేది ట్యాక్స్ కట్టండి, టెనెంట్స్ కట్టండి, టెనెంట్స్ టు పేరెంట్స్. గాంధీజీ అరెస్ట్ చేశారు, 6 years ఇచ్చారు ఎర్రవాడ జైల్ పూనాలో. ఎర్రవాడ జైల్ పూనాలో గాంధీజీని అరెస్ట్ చేశారు. 5th February 1924కి రిలీజ్ చేశారు హెల్త్ బాగాలేకపోతే. స్వరాజ్య పార్టీ ఫామ్ అయింది అన్నట్టు. ఏమైందంటే గాంధీజీ మూమెంట్ సస్పెండ్ చేశారు కదా ఫిబ్రవరిలో. తో డిసప్పాయింట్ అయిన వాళ్ళు రిఫ్ట్ వచ్చింది కాంగ్రెస్ లీడర్షిప్తో. కొందరేమో నాన్ కోఆపరేషన్ కంటిన్యూ చేయాలి, కన్స్ట్రక్టివ్ వర్క్ కంటిన్యూ చేయాలి, బాయ్కాట్ కౌన్సిల్ చేయాలి. అదర్స్ ఏమో ఈ బాయ్కాట్ ఇవి చేయకుండా ఎలక్షన్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి, బాయ్కాట్ చేయకూడదని ఉంది. ఫస్ట్ వాళ్ళేమో నో చేంజర్స్ ఫస్ట్ నో చేంజర్స్ ఎవరంటే నాన్ కోఆపరేషన్ చేయాలి, కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి, బాయ్కాట్ కౌన్సిల్ ఎంట్రీ చేయాలి. వీళ్ళు ఎవరంటే రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సి రాజగోపాలాచారి ఇదన్నట్టు. అదర్స్ హూ వాంటెడ్ దట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి ఎంటర్ అవ్వాలి, బ్రిటిష్ గవర్నమెంట్ని అబ్స్ట్రాక్ట్ చేయాలి లెజిస్లేటివ్ కౌన్సిల్లో. వీళ్ళు ప్రో చేంజర్స్ ఆర్ స్వరాజిస్ట్ అంటారు. ప్రో చేంజర్స్ ఆర్ స్వరాజిస్ట్ ఆర్ స్వరాజిస్ట్ అని అంటారు. వీళ్ళు ఎవరు అంటే సిఆర్ దాస్, మోతిలాల్ నెహ్రూ, శ్రీనివాస అయ్యంగర్. సో ఏదైనా నో చేంజర్స్ అనేవాళ్ళు ఏంటంటే నాన్ కోఆపరేషన్ కంటిన్యూ చేయాలి, కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి, కౌన్సిల్లోకి వెళ్ళకూడదని. ఇంకా కొందరేమో కౌన్సిల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ప్రో చేంజర్స్, కౌన్సిల్లోకి వెళ్ళాలనుకునేవారు ప్రో చేంజర్స్ ఆర్ స్వరాజిస్ట్. ఇంకేమైందంటే 1922లో ఏఐసిసి సివిల్ డిసోబీడియన్స్ ఎంక్వైరీ కమిటీ అయింది. ఆ కమిటీ ఏం రికమెండ్ చేసింది అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్కి సిఆర్ దాస్ ఆ టైంలో ఇండియా అనేది రెడీ లేదు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని లాంచ్ చేయడానికి. మళ్ళీ కమిటీ రికమెండేషన్స్ ఎలా ఇచ్చిందంటే ఒక మాస్ మూమెంట్ రూటెడ్ ఇన్ నాన్ వైలెన్స్ బిల్డ్ చేయాలి, ఫార్మర్స్ని లేబరర్స్ని వాళ్ళ రైట్స్ గురించి, గోల్ ఆఫ్ సెల్ఫ్ రూల్ గురించి ఎడ్యుకేట్ చేయాలి, బెటర్ ఇండియన్ లైవ్స్ని చేయడానికి ఏమైనా ఇనిషియేటివ్స్ చేయాలి, ఖాదీ, విలేజ్ ఎంటర్ప్రైజెస్ అండ్ యూనిటీ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ బంద్ చేయడం వల్ల ఏమైందంటే కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చినవి, కమ్యూనల్ టెన్షన్స్ విట్నెస్ అయినవి. సెవరల్ ప్లేసెస్ లైక్ ముల్తాన్, అమృత్సర్, కలకత్తా. ఆఫ్టర్ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ కాంగ్రెస్ సెషన్ ఏదైతే గయాలో జరిగిందో 1920లో ప్రెసిడెంట్ సిఆర్ దాస్ ఒక ప్రపోజల్ చేశాడు కౌన్సిల్ ఎంట్రీకి, బట్ అది డిఫీట్ అయింది. ప్రెసిడెంట్గా రిజైన్ చేసి మోతిలాల్ నెహ్రూ స్టెప్ డౌన్ as జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్. తో బోత్ రిటైన్డ్ దర్ కాంగ్రెస్ మెంబర్షిప్ ఇది అన్నట్టు.
January 1, 1923లో దాస్ along with other leaders formed కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అని ఒకటి ఫామ్ చేశారు. సిఆర్ దాసు ప్రెసిడెంట్, మోతీలాల్ నెహ్రూ సెక్రటరీస్. అదర్ లీడర్స్ ఎవరంటే ఎన్సి కేల్కర్, సయీద్ షూరావాడి, సుభాష్ చంద్రబోస్ అండ్ విఠల్ భాయ్ పటేల్. వీళ్ళన్నట్టు కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. సో ఇక్కడ ఒక డెడ్ లాగ్ వచ్చేసింది. బోత్ ఫ్యాక్షన్స్ ఆర్ ఈక్వల్లీ డామినెంట్ ఆ టైంలో. సో దెర్ విల్ బి అ కాంప్రమైజ్ అలా వచ్చింది. నో చేంజర్స్ వర్సెస్ ప్రో చేంజర్స్ చూసుకుంటే నో చేంజర్స్ వర్సెస్ ప్రో చేంజర్స్. స్వరాజిస్ట్ అనే వాళ్ళు ఏం చేసినట్టే కౌన్సిల్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటరింగ్ ద కౌన్సిల్స్ వుడ్ యాడ్ టు నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఎంట్రీ ఆఫ్ నేషనలిస్ట్ వుడ్ ప్రివెంట్ స్టఫింగ్ ద కౌన్సిల్స్ విత్ అన్డిజైరబుల్. మనం మంచి వాళ్ళు నేషనలిస్ట్ వెళ్తే చెత్త బ్యాడ్ పర్సన్స్ కౌన్సిల్లోకి రాకుండా చూడొచ్చని. ఎలక్షన్స్ కౌన్సిల్ వరకు మాసెస్ని కనెక్ట్ చేస్తేవి నేషనల్ స్ట్రగుల్తోనే ఈ ట్రూ స్ప్రెడ్లో. కౌన్సిల్స్ అనేటివి ఒక అరీనా ఆఫ్ పొలిటికల్ స్ట్రగుల్గా యూజ్ చేయాలి. నో చేంజర్స్ ఏమనుకున్నారంటే పార్లమెంటరీ వర్క్ వల్ల కన్స్ట్రక్టివ్ వర్క్ నెగ్లెక్ట్ అవుతుంది అన్నారు. పార్లమెంటరీ వర్క్ కుడ్ లీడ్ టు లాస్ ఆఫ్ రెవల్యూషనరీ జీల్. కన్స్ట్రక్టివ్ వర్క్ వుడ్ ప్రిపేర్ ఎవ్రీ వన్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ వీళ్ళు అనుకున్నారు. ఏ గ్రూప్ విత్ ఇన్ కాంగ్రెస్. టస్సిల్ ఇన్ కాంగ్రెస్, నో చేంజర్స్ వర్సెస్ బోత్ వేర్ డిటర్మైన్ టు అవాయిడ్ ఏ రిపీట్ ఆఫ్ ద డిసిసివ్ 1907 సూరత్ స్ప్లిట్. ఫాలోయింగ్ గాంధీస్ అడ్వైస్ దే ఆప్టెడ్ టు రిమైన్ ఇన్ కాంగ్రెస్లో ఉండరు, కానీ సపరేట్గా పనిచేస్తుంటారు. సూరత్ స్ప్లిట్కి అట్లా జరగవద్దు అని చెప్పేసి. కాంగ్రెస్ స్పెషల్ సెషన్ ఢిల్లీ సెప్టెంబర్ 1923. మౌలానా ఆజాద్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ మ్యాన్ని అలో చేశాడు ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి. లేటర్ యాన్యువల్ సెషన్ అటు కాకినాడలో ఏమైందంటే 1923లో allowed the council entry by maintaining that non-cooperation could be practiced inside the councils also. Thus the split was avoided. స్వరాజిస్ట్ ఏమేం చేశారు అంటే స్వరాజిస్ట్ ఫస్ట్ గ్యాదరింగ్ ఎట్ అలహాబాద్. స్వరాజ్ పార్టీ డిక్లేర్డ్ డొమినియన్ స్టేటస్ యాజ్ ఇట్స్ ప్రిలిమినరీ. 1923లో స్వరాజిస్ట్ అలహాబాద్లో కలిశారు. స్వరాజ్ పార్టీ డిక్లేర్డ్ డొమినియన్ స్టేటస్ యాజ్ ఇట్స్ ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్, కీపింగ్ ఇట్స్ లాంగ్ టర్మ్ గోల్ అన్డిఫైన్డ్. డొమినియన్ స్టేటస్ డిపెండ్ చేసింది ఎవరంటే స్వరాజిస్ట్. ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చారు ఎలక్షన్ పోల్స్కి. ఏమంటే అందులో ఏం చెప్పారు అంటే రైట్ ఫర్ ఇండియన్స్ టు కంట్రోల్ their own government, disrupting 1919 reforms and halting administrative functions, aligning the government with Indian perspective, backing Gandhi's constructive initiatives outside the council. Constitution and ideology of Swaraj as a party will evolve over time. Constitution and ideology of Swaraj as a party will evolve over time. Also, the Swaraj party solidified its position in Congress through the 1924 Belgaum Secession presided by Gandhi. Party aimed to attain Swaraj through lawful and non-violent means, although the exact definition of Swaraj remained unspecified. Also, the party was skeptical of mass political involvement. పార్టీ మేక్స్ ఇట్ మార్క్. జనరల్ ఎలక్షన్స్ ఏవైతే అప్పుడు నవంబర్ 1923లో బ్రిటిష్ ఇండియాలో వెళ్ళావో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, ప్రొవిన్షియల్ అసెంబ్లీకి. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో హ్యాడ్ 145 సీట్స్ ఆఫ్ విచ్ 105 పబ్లిక్ ఎన్నుకోవాలి. ఇది అన్నట్టు ఎలక్టెడ్ బై పబ్లిక్. Create the nationalist party in the central legislature. స్వరాజిస్ట్ అలియన్సెస్ ఫామ్ చేశారు ఎంఏ జిన్నాతోన ఒక నేషనలిస్ట్ పార్టీని క్రియేట్ చేయడానికి. సో ఇంపార్టెంట్. స్వరాజిస్ట్ ఎవరితో అలియన్స్ చేశారు? జిన్నాతోన అలియన్స్ చేసి ఒక నేషనలిస్ట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. మోతీలాల్ నెహ్రూ అపోజిషన్ లీడర్గా వర్క్ చేశాడు. దే కేమ్ టు బి నోన్ యాజ్ పార్లమెంటరీ వింగ్ ఆఫ్ ద కాంగ్రెస్. దీన్ని పార్లమెంటరీ వింగ్ ఆఫ్ ద కాంగ్రెస్ అని పిలిచారు. పార్లమెంటరీ వింగ్ ఆఫ్ ద కాంగ్రెస్.
అన్నట్టు మార్చ్ 1925లో స్వరాజ్ సక్సెడెడ్ ఇన్ ఎలక్టింగ్ విఠల్భాయ్ పటేల్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. విఠల్భాయ్ పటేల్ని ప్రెసిడెంట్ ఆఫ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఎన్నుకున్నారు అన్నట్టు. దే ఎమర్జ్డ్ టు బి ద లార్జెస్ట్ పార్టీ ఇన్ ముంబై సెంట్రల్ అసెంబ్లీ అండ్ బెంగాల్ కౌన్సిల్స్. Similar alliances were crafted in various provinces. Their strategy was to consistently challenge the government. See, they emerged to be the largest party in Mumbai Central Assembly, Bengal councils lo kuda similar alliances were crafted in various provinces. Their strategy was to consistently challenge the government ఇది అన్నట్టు. కాన్స్టిట్యూషన్ అండ్ ఐడియాలజీ ఆఫ్ స్వరాజ్ పార్టీ ఎవాల్వ్ అయితేవి ఇది అన్నట్టు. స్వరాజ్ మెయిన్ బిజినెస్ focused on abstracting reforms from within the system. British authorities observed that this form of sabotage posed great challenges than outright rebellion. Rejected votable parts of the budget and expenditures to offend their rights reject చేశారు. Veto any legislation that might enhance bureaucratic power. On the constructive side, they aimed at establishing economic strategies to prevent the outflow of wealth, boosting local economic and industrial sector, champion the rights of workers and other labor working class. C.R. Das ఏమన్నారంటే, I want you to enter the councils and secure a majority and put forward national demands. If they are not accepted, I want you to oppose the government in every measure, good, bad and indifferent, and make the work of the councils impossible. Gandhi's evolving stance. జైలు నుంచి రిలీజ్ అయ్యారు February 1924లో. డిస్ప్యూట్ సర్ఫేస్ అయ్యేవి కాంగ్రెస్లో కన్సర్నింగ్ ద ఇష్యూ ఆఫ్ కౌన్సిల్ ఎంట్రీ అవ్వాలా కాలా అని చెప్పేసి సంథింగ్ వాస్ అపోజిట్ టు ఐడియాలజికలీ. గాంధీజీ గారు అప్పుడు కౌన్సిల్లోకి ఎంట్రీ అవ్వాలన్నారు. 1924 జూన్లో ఏఐసిసి మీటింగ్ అహ్మదాబాద్లో పుష్డ్ ఫర్ రిజల్యూషన్ టు సైడ్ లైన్ ద స్వరాజిస్ట్ మ్యాండేటింగ్ డిసెంటర్స్ టు రిజైన్ ఫ్రమ్ ఏఐసిసి. దీన్ని హ్యాండ్ స్పిన్నింగ్ రిజల్యూషన్ అంటారు. అంటే సైడ్ లైన్ చేశారు స్వరాజెస్ని, మ్యాండేటింగ్ డిసెంటర్స్ టు రిజైన్ ఫ్రమ్ డిసెంటర్స్ ఫ్రమ్ రిజైన్ ఫ్రమ్ ఏఐసిసి. హవెవర్ ఇంతవరకు స్వరాజిస్ట్ ఫ్యాక్షన్ అది కూడా స్ట్రాంగ్ అయింది. గాంధీజీ మోడరేటెడ్ హిస్ స్టాండ్స్ లీడింగ్ టు కాంప్రమైజ్ రిజల్యూషన్. Eventually supported the Swarajists, endorsing them as Congress official negotiator with the government. ఫస్ట్ వద్దన్నాడు స్వరాజ్ని సపోర్ట్ చేయడం, లాస్ట్కి సపోర్ట్ చేసాడు అన్నట్టు. ఎందుకంటే అది కూడా స్ట్రాంగ్. కాంగ్రెస్ సెషన్ ఆఫ్ బెల్గాం, ఓన్లీ సెషన్ వేర్ గాంధీజీ ప్రిసైడెడ్ ఇస్ బెల్గాం. ట్రూ స్ప్రెడ్, pro and no changers established. Gandhi gave the majority of seats to Swarajist in his working committee. ప్రో చేంజర్స్కి ఇచ్చాడు ఎక్కువ. సెషన్ రీఇన్ఫోర్స్డ్ ద కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ యాజ్ ద ప్రైమరీ స్ట్రాటజీ ఫర్ అచీవింగ్ స్వరాజ్. అచీవ్మెంట్స్ ఏంటివి వీళ్ళకు అంటే,